రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూ సమీకరణ జరుగుతోంది. వడ్డమానులోని సిఆర్డీఏ యూనిట్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నారు. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనుంది ప్రభుత్వం. రాజధానిలో కీలక మౌలిక వస్తువుల నిర్మాణానికి ఈ భూసేకరణ చేపడుతోంది. ఇందులో పట్టా భూమి 16,666 ఎకరాలు కాగా ఎసెంట్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు. రెండో దశ భూ సమీకరణ ప్రధానంగా 7 గ్రామాల్లో జరగనుంది. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరమి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నిర్వహించనుంది. అయితే మొదటి దశలో ఇప్పటికే 34,400 ఎకరాల భూమిని విజయవంతంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండో దశను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈసారి భూసేకరణను ప్రాజెక్టుల వారీగా విభజించి నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో నిర్మించబోయే ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ జరుగుతోంది. స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, కొత్త రైల్వే లైన్ అభివృద్ధి, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్ఫ్రా కారిడార్ అనుసంధాన పనుల కోసం ఈ ల్యాండ్ పూలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్ని 2 years లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 years, ఐకానిక్ బాల్స్ మాత్రం 3 years పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే, దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నామో, మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్లు కూడా అవసరం లేదు.